హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హెచ్క్యూ మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ సెంటర్ బెంగళూరు ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్సే ఉంటాయి. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసి ఆ సపోర్ట్ అయితే మన ఛానల్కి అయితే ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే అంటున్నారు. సో మనకి చూడండి ఇక్కడ సివిల్ ట్రేడ్ ఇన్స్ట్రక్టర్ అంటే సిటిఐ. సో ఏంటిది ఓఈఎం అంటే ఆపరేటర్ ఎక్స్కవేటరీ మెషినింగ్. సో ఇది ఒక పోస్ట్ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎస్టీ వాళ్ళకైతే ఒకటి ఉంది. సో ఇది బేసిక్ పే వాళ్ళంతా 20,000 వరకు అయితే ఇస్తారు శాలరీ. సో అది నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. సో చూడండి మనకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ ద మనకి ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి. సో ఇది మెషిన్ ట్రాక్టర్. సో ఇది అండ్ ఇంకో పోస్ట్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. సో ఇది ఒక పోస్ట్, ఇక్కడ ఒక పోస్టు. సో ఇది ఉంది. నెక్స్ట్ వాళ్ళకి బేసిక్ పే ఎంత ఇస్తారు, 18K అయితే ఇస్తారు. సో దీనికి కూడా మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు. సో మనకి దీనికైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో అది అండ్ బార్బర్ ఒక పోస్ట్ అయితే ఉంది. సో వీళ్ళకి కూడా బేసిక్ పే ఎంత ఇస్తారు, 18K అయితే ఇస్తారు. వీళ్ళకి కూడా మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోద్ది, ఓన్లీ 10th క్లాస్ అయితే సరిపోతుంది. సో మనకి ఈ బార్బర్ అనే వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో చూడండి ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకునేసరికి ఏంటంటే అప్లికేషన్ స్టార్టింగ్ అయితే అయ్యింది. సో అప్లై చేసుకోవాలనుకుంటే చెయ్యండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఏజ్ లిమిట్ కూడా 18 to 25 years అయితే ఇచ్చారు. సో మనకి ఏజ్ కూడా రిలాక్సేషన్ ఇక్కడ చూడండి 3 years. మనకి చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉంటారు కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే వీళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఒకసారి అయితే ఇక్కడున్న వెబ్సైట్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. మనం హౌ టు అప్లై ఇచ్చారు, ఎలా అప్లై చేయాలనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో కొన్ని జాబ్స్ తక్కువ పోస్టులు ఉన్నా సరే చాలా మంచిగా యూజ్ అవుతాయి కాబట్టి వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకసారి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.